హలో హాయ్, నేను మీ శ్రావణి. దప్పలం పులుసు చాలా కమ్మగా రావాలంటే ఇక్కడ నేను దప్పలం కోసము గుమ్మడికాయ, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నమాట ఇవి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చక్కెర కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనము చింతపండు పోసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము ఇది కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. అంటే ఉడికించుకోవాలి. అయితే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా ఉడికించుకోండి, లేకపోతే ఒక విజిల్ రాగానే బంద్ చేసుకోండి. ఓకే, ఇదైతే ఇప్పుడు పెట్టేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెట్టేసుకున్న స్టవ్ మీద. ఆ తర్వాత ఇది ఉడికిన తర్వాత దీన్ని నార్మల్గా పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్నా ఇక్కడ నేను. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి ఉంటే వేసుకుని, నాతో లేదు, కరివేపాకు వేసుకున్నా. ఆ తర్వాత మనం ఈ దప్పలాన్ని ఇక్కడ పోసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం ఉడకాలి. అయితే మీతో ఏ పిండి, బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండి లేదా శనగపిండి కొంచెం ముందే కలిపేసి పెట్టుకోవాలి. ఓకే, ఇదైతే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే శనగపిండి వేసుకుంటున్నా. జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అన్నీ మనం కలుపుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు, ఇంకోటి బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నేను షుగర్ వేసుకున్నా, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిగడ్డ లేకుండా బాగుంటుందా అని అట్లా ఏముండదు, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీరు కొంచెం తిక్కుగా తినాలనుకుంటే గట్టి చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చారులాగా కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే తప్పకుండా ఈ దప్పలాన్ని, పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.